ఇక డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోని అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైల్లో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఎక్స్ వేదికగా ఈ ఆరోపణ చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లు మూసుకుపోయిన ఆయన దానికోసం ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు. మే 9, నవంబర్ 26 మురిట్కే ఘటనలను ప్రస్తావిస్తూ ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేం. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీం మునీర్ వేధిస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. బానిసత్వంలో బతకడం కన్నా మరణమే మేలు. అసీం మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్ని చేసినా సరే నేను తలవంచను, లొంగిపోనని మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నానని తేల్చి చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లే ప్రసక్తి లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని కీలిబొమ్మ ప్రభుత్వంతో గానీ, సైనిక నాయకత్వంతో గానీ తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు.